జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జలశక్తి అభియాన్ జన్ భాగీదారి 3.0 కార్యక్రమంలో భాగంగా 3వ వార్డులో క్యాచ్ ది రైన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నీటి సంరక్షణ, ఇంకుడు గుంతల నిర్మాణం, చెత్తను తడి పొడి వ్యర్థాలుగా వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించిన వర్షాకాలంలో నిల్వ నీటిని తొలగించి సీజనల్ వ్యాధులను నివారించాలని ప్రజలకు సూచించారు. మున్సిపల్ కమిషనర్ గజానన్, వార్డ్ కౌన్సిలర్ తోట సతీష్, మున్సిపల్ సిబ్బంది, మెష్మా సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రస్తుతం మనం వాతావరణం చూస్తున్నాం. అనుకున్నంత వర్షాలు వర్షాకాలంలో వర్షం పడ్డగా తెల్లారి ఎండ కొట్టి అసలు ఆ భూమి లోపల నీరే కనబడుతుంది, అట్లనే కనిపిస్తుంది. అంటే వాతావరణం లోపల మార్పులు అయితే అట్లా జరుగుతుంది. అట్లా జరగడం వల్ల ఈ పరిస్థితి అనేది ఇట్లనే కొనసాగితే మన ఇళ్ళల్లో ఉన్న బోర్లు ఎక్కిపోయే అవకాశాలు బాగుంది. ఇట్లనే వానలు పడకపోతే ఈ కాలం అనేది ఇంకా 4-5 ఏళ్ళు ఇట్లనే అవుతుంది. కాలం సరిగ్గా అయ్యే అవకాశాలు లేవు. కానీ చెట్లు చాలా తక్కువ అయిపోయినాయి కాబట్టి కాలం అయిపోయి మన బోరుకు సపోర్ట్గా ఉంటుంది అన్నట్టు. బోర్ ఎత్తిపోకుండా ఉంటుంది. మనకి ఇట్లనే కరువు వచ్చింది అనుకో, బోర్ ఎత్తిపోతుంది. ఇట్లా బోర్ ఎత్తిపోగానే ఫస్ట్ యాడికి వచ్చేది కౌన్సిలర్గా సతీష్ ఏమంటాం, నీళ్ళు లేవు బండి కావాలా ట్యాంకర్ తెప్పియో అంటాం. మేము మున్సిపల్కి వెళ్ళి మా వాళ్ళు ట్యాంకర్ తెప్పియాలన్నా మాకు బోర్లు ఉన్నాయి, సపోర్ట్ ఇవ్వాలి కదా. మా బోర్లు కూడా ఎండిపోతాయి కదా. మా బోర్లు సపోర్ట్ చేస్తేనే మీకు నీళ్ళు ఇస్తాం. మా అయితే రోడ్ల మీద ఉంటాయి, మేము ఇంకుడు గుంతలు కట్టలేము. మీకైతే ఇండ్లు ఉంటాయి. మా గవర్నమెంట్ బోర్లు ఏడుంటాయి, అన్ని రోడ్డు మీద ఉంటాయి. మేము ఇంకుడు గుంతలు కట్టలేము, మీ బోర్లు ఇళ్ళల్లో ఉంటాయి. కాబట్టి నీటిని